హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవి టింగ్ టాక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పిల్లలతో సరదాగా పార్క్కి వెళ్ళాం, చూసేయండి. ఇక్కడ మాకు దగ్గరలో ఒక చిన్న పార్క్ ఉంటుంది, అదే పటేల్కుంట పార్కు. ఎంట్రీ వచ్చేసి ఈచ్ వన్ 5 రూపీస్, ప్రతి ఒక్కరికి 5 రూపీస్ అన్నట్టు. మేము 26 జనవరి నాడు వెళ్ళాము. చాలా బాగుంది పార్క్, చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ చూడండి మన త్రివర్ణ పతాకం. ఇక్కడ భారతదేశాన్ని ఎంత బాగా అలంకరించారో, ఎంత బాగా చేశారు. ఇలా పిల్లలతోని అప్పుడప్పుడు పార్క్కి వెళ్తే పిల్లలు హాయిగా ఆనందంగా ఆడుకుంటుంటారు. మనకు కూడా ఆ ప్రకృతిని చూస్తుంటే చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది కదా. అప్పుడప్పుడు పిల్లలతోని సరదాగా గడపాలి కదా, మరి అందుకే ఇలా వెళ్ళాము. ప్రకృతి కూడా చాలా బాగుంది. నేచర్, పువ్వుల చెట్లు, అక్కడ గార్డెన్స్, ఇట్లా అవన్నీ చాలా బాగా అనిపించాయి. చాలా ఆహ్లాదంగా అనిపించింది. చాలామంది వస్తారు ఈ పార్క్కి. మార్నింగ్ వాకింగ్ కూడా ఇక్కడ బాగా చేస్తారు. ఇక్కడ ఓపెన్ జిమ్ అనేది ఇట్లా ఉన్నది. అండ్ అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇలా చిన్న గార్డెన్స్ ఇట్లా చాలా బాగా అనిపించింది. చాలా వరకు చాలామంది వచ్చేసి ఫోటోషూట్స్, అక్కడ ఫొటోస్ దిగడము, మళ్ళీ వచ్చి హాయిగా రిలాక్స్ కావడము చాలా బాగా అయితే వస్తున్నారు. చాలా అయితే మంచి అనిపించింది నాకైతే. మీరు చూసి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎంతమంది సండే పార్క్కి వెళ్తారు, హాయిగా ఎంజాయ్ చేస్తారు. మనము వారాంతంలో చేసిన పనులన్నీ అక్కడికి వెళ్ళి హాయిగా రిలాక్స్ అవుతారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. మధ్యలో గార్డెన్లో ఇట్లా చెరువు లెక్క, అంటే కుంట లెక్క ఉంచి అందులోకి వాటర్ పోతున్నట్టు, ఇట్లా బ్రిడ్జీలు ఉన్నట్టు ఇలా బాగా చేశారు, బాగా కట్టారు. ఎందుకంటే రెయిన్ వాటర్ వచ్చినప్పుడు వాళ్ళకి వెళ్ళి పోవడానికి ఇలా బ్రిడ్జ్ కట్టారన్నట్టు, కాలువ లెక్క. అక్కడ ఒక వాటరు కొలను కూడా అరేంజ్ చేశారు. ఇప్పుడు వాటర్ లేవనుకోండి, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు లేక చాలా రోజులు అవుతుంది కదా. మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయింది అక్కడ మొత్తం టోటల్లో. ఇలా మేమంతా గార్డెన్ అంతా చుట్టుముట్టేశాము, మొత్తం తిరిగి వచ్చాము. మంచిగా కూర్చోవడానికి మధ్యలో కూడా బల్లాస్ ఉన్నాయి, అవి సిమెంట్తో ఉన్నాయి చేసినవి. చాలా బాగా అనిపించింది. మీరు చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది మీకు చూస్తుంటే నేచర్ని? కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇక్కడ పిల్లలు సరదాగా మంచిగా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత అక్కడ ఓపెన్ జిమ్కి వెళ్దాం పదండి డాడీ అని చెప్పంటే మళ్ళీ అక్కడ ఓపెన్ జిమ్కి వెళ్తున్నాము. అక్కడ ఆడుకుంటాము, అక్కడ జిమ్ చేస్తాము అని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఓపెన్ జిమ్ అయితే బాగుంది. మార్నింగ్ వాకింగ్కి వచ్చి జిమ్ చేసుకోవచ్చు. జిమ్లలోకి వెళ్ళి వందలు కట్టేదానికన్నా పార్క్ వచ్చి ఇలా ఓపెన్ జిమ్లో జిమ్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ మంచిగా ఆక్సిజన్ అది కూడా వస్తుంది కదా. ఇలా పార్కులలో ఇలా ఫెసిలిటీ ఇస్తే చాలా బాగుంటుంది. పార్కులు కట్టేసి ఇలా ఓపెన్ జిమ్ అనేది ఇస్తే మార్నింగ్ టైంలో చాలామంది వచ్చేసి ఆ చల్లని వాతావరణానికి, ఆ ప్రకృతికి చూసుకుంటూ ఇలా ఓపెన్ జిమ్ చేస్తుంటే
మానసిక ఆనందం ఉంటుంది, అట్లే ఫిజికల్ కూడా చాలా బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. మీరేమంటారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. ఇలాంటివి ఉండాలా వద్దా, పార్కుల్లో నిర్మిస్తే బాగుంటుందా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. అన్నం కూర బాగుందని చెప్పేసి కొంచెం ఎక్కువ తింటే ముంగడ పొట్టు వచ్చేస్తుంది. మరి పొట్టలు గిట్లా పోవాలంటే ఇలాంటి జిమ్ములే చేయాలి, రోజు వాకింగ్ చేయాలి. ఇలాంటి పార్క్కి వచ్చి మంచిగా వాకింగ్ చేస్తుంటే ఆక్సిజను అండ్ మన పొట్టలు కూడా కరిగిపోతాయి. అలానే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదంతా వాకింగ్ ట్రాక్ అంటాం. వాకింగ్ చేయడానికి ఇట్లా మొత్తం చుట్టూ ఇట్లా తిరుక్కుంటూ వెళ్ళాలి. పార్కు చుట్టూ ఇట్లా మంచిగా మట్టి రోడ్ ఉన్నది. వాకింగ్ చేసేటప్పుడు ఇట్లా మట్టి రోడ్ మీద వెళ్తూ ఉంటే బాగుంటుంది. మొత్తం చుట్టూ చెట్లే, ఎక్కడ చూసినా చెట్లు ఉంటాయి. చెట్లను చూసుకుంటూ హ్యాపీగా మార్నింగ్ టైంలో ఇలా వాకింగ్ చేసినా రన్నింగ్ చేసినా బాగుంటుంది కదా. ఇక్కడ అమ్మవారి గుడి ఏదో చిన్న టెంపుల్ ఉన్నది. ఇలానే చూసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది మాకైతే. మేము మొత్తం చూసాము పార్కు మొత్తం. ట్రాకింగ్ అయితే మొత్తం బాగుంది. ట్రాక్ చాలా బాగా అనిపించింది మాకైతే. మర్రి చెట్టు పార్కు మధ్యలో బాగుంది కదా. ఊడలు కూడా చాలా వచ్చాయి, చాలా బాగా అనిపించింది. కానీ రాత్రి చూస్తేనైతే చాలా భయం అనిపిస్తుంది ఆ మర్రి చెట్టును చూస్తే. ఆ మర్రి చెట్టు మీద మీ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, మర్రి చెట్టు ఎలా ఉందనేది. మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా పబ్లిక్ వచ్చారు. పార్క్ నిండా పబ్లిక్ ఉన్నారు. మళ్ళీ బయట కూడా టికెట్ తీసుకోవడానికి చాలా పెద్ద క్యూ అయితే ఉన్నది. ఈ వీడియో చూసారు కదా, ఎలా ఉంది? మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కింద కామెంట్ బాక్స్ లో కూడా కామెంట్ చేయండి ఈ వ్యూ ఎలా